ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు మొదటి నుంచి అనుమానం ఉందవని, నా అనుమానమే నిజమైంది. వాణ్ణి ఇంకా వదలకూడదవని. వాడింతకాలం మంచితనం, న్యాయం, ధర్మం అంటూ ముసుగు వేసుకుని మన ముందు తిరిగాడు. వాణ్ణి నువ్వు క్షమించావు గాని నేను క్షమించను. క్షమించడం వల్ల పాపం అవుతుంది. అవని, అవని వచ్చాడు. ఈ రోజు నా చేతిలో వాడైపోయాడు. మనిషివారా నువ్వు? DNA రిపోర్ట్స్ మార్చేస్తావా? దానివల్లే కదరా అవని జీవితం అన్యాయం అయిపోయింది. యాక్చువల్గా అప్పుడు నా ఉద్దేశం వేరు, జరిగింది వేరు. ఎవరికి కావాలరా నీ ఉద్దేశాలు, నీ అభిప్రాయాలు, నీ నిర్ణయాలు? నీకు ఆ రోజే చెప్పాను, అవని జీవితం అన్యాయం కావడంలో నీ ప్రమేయం ఏదైనా ఉంది అంటే వదిలిపెట్టను అని. అసలు నిన్ను ఇలా కాదు. ఎందుకు వచ్చావు? చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు. అవకాశవాదులకు అవకాశం ఇస్తే ముందు ముందు ఇటువంటి దారుణాలు ఇంకా చేస్తారా? రే సత్య, అవని, స్నేహం ముసుగులో వెన్నుపోటు పొడిచిన నీలాంటి వాడు బ్రతకూడదు. అవని, నీలాంటి వాడికి నేను విధిస్తున్న శిక్ష ఇది, మరణ శిక్ష. నిన్ను సుజాత గారు, సుజాత గారు, చంపేస్తాను. లక్ష్మణ్ గారు, మీరైనా చెప్పండి. నరకండి విన్ని, వదలమని. నరికే విన్ని. ఆగండి, వదిలేయ్, నా మాట వినండి. అవని, నరకని వినవని. వదిలేక పొట్టేలుని బలిచ్చినట్టు వీడిని బలిస్తాను సార్, నేను. మీరైనా చెప్పండి. వీడి రక్తంతో నీ కాళ్ళు కడుగుతాను. స్నేహంలో నమ్మక ద్రోహం ఉండకూడదు అని వీడి చావుని జనాలు ఉదాహరణగా చెప్పుకునేలా చేస్తాను. నన్ను వదలమని. వదలు. సుజాత గారు, ఆగండి, ఆగండి. చేసిన తప్పులకి తనెంతో కొమ్ములిపోతున్నాడు. వదిలేక అక్క, కొమిలిపోవడం కాదు, వీడి శవం కుళ్ళి కుళ్ళిపోవాలి. వీడి శవాన్ని కుక్కలు, నక్కలు, రాబందులు కూడా ముట్టుకోకూడదు. ముక్కలు ముక్కలుగా నరుకుతాను వీడిని. వదలు. వదలమని. నీకు దండం పెడతాను, వదిలే. ఎందుకు వీడిని క్షమిస్తున్నావు? ఎందుకు వీడి మీద ఇంకా జాలి, దయా, కరుణ చూపిస్తున్నావు? చెప్పు. నాకు చేసిన అన్యాయానికి నాకు చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తప్పు తెలుసుకుని తిరిగి నా కాపురం చక్కదిద్దడం కోసం తన వంతు ప్రయత్నం తను చేశాడు. కానీ ఎన్నో తప్పులు చేస్తున్న నా భర్తలోను, అత్తలోను ఇప్పటికీ పశ్చాత్తాపం కలగడం లేదు. సత్య చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే వదిలేయమంటున్నాను. సత్య ఎంతలా నిజాలు చెప్పినా అత్తయ్య వాళ్ళు అసలు నమ్మడం లేదు. ఏం నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ఇన్ని గొడవలు వచ్చేసి ఇంత దూరాలు పెరిగిపోయి కుటుంబాలు కురుక్షేత్రంలా మారిపోయిన తర్వాత నిజాల్ని ఎందుకు నమ్ముతారవని? అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అర్థం చేసుకునే పరిస్థితులుంటాయి గాని ఇటువంటప్పుడు ఎందుకుంటాయి? నా వల్ల తప్పులు జరిగిపోయాయి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, అందరూ నన్ను క్షమించండి. మీ చెల్లెలి జీవితం తిరిగి చక్కబడేంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్రయత్నంలో నా ప్రాణం పోయినా అవని కోసం అర్పించేస్తాను. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. నన్ను చంపితే అవని మీద పడ్డ నిందలు పోతాయి అనుకుంటే మీ చేత్తో నన్ను చంపేయండి. అవని కాపురం నిలబెడతాను, శ్రీకర్తో కలుపుతాను.
తప్పు చేసిన వాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పినా వాళ్ళు నమ్మలేదు అంటే వాళ్ళ మనసులు ఎంత కఠినమైపోయాయో చూడండి. ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తేనే నా భర్త నన్ను నమ్మి ఇంటికి తీసుకుని వెళ్లే పరిస్థితి వస్తే నేను ఆ ఇంటికి వెళ్ళను. నా భర్త తనకు తానుగా నా విలువను తెలుసుకోవాలి. అప్పుడే నా భర్త దగ్గరికి వెళ్తాను. సత్య, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? నిజాలు ఆలస్యంగా తెలియడం వలన ప్రయోజనం ఉండకపోగా చివరికి ఇలాంటి గాయాలు మిగులుతాయని నాకు నేనే పెద్ద ఉదాహరణగా మారానమ్మా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వండి. ఆ రోజు మీ దగ్గరికి చేరిన DNA రిపోర్ట్ మార్చబడింది. ముందు వీడు రావడం, తర్వాత నువ్వు రావడం, అంతా డ్రామా. చదువుకున్నవాడు, అందులోనూ న్యాయవాది వృత్తిలో ఉన్నవాడు ఒక ఆడదాని విషయంలో స్వార్థపరుడుగా మారితే ఎలా ఉంటుందో నాకదే అందుకు నిదర్శనం. నిజాన్ని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. నా వల్ల అవని జీవితం అల్లకల్లాలం అయిపోయింది. అందుకే ఈ రోజు నుంచి వాళ్ళకి మంచి జరిగేటట్టు నా ప్రయత్నం నేను చేస్తాను. నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తాను. వాళ్ళు కేసు గెలిచేలా చేస్తాను. అప్పుడైనా అవని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. అవనికి ఓ స్నేహితుడిగా అవసరమైతే నా ప్రాణం ఇచ్చైనా సరే అవనికి మంచే చేస్తాను.